యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ ఆ తర్వాత డాక్టర్ల నిర్లక్ష్యంతో చనిపోయింది. మోత్కూరు మండలం అనాజీపురం గ్రామానికి చెందిన కొల్లు మానస రెండవ కాన్పు కోసం హాస్పిటల్లో చేరింది. సోమవారం ఉదయం 11 గంటలకు సర్జరీ కాగా మానసకు ఆడబిడ్డ పుట్టింది. ఆపరేషన్ చేసి వెళ్లిపోయిన డాక్టర్లు ఆమెను పట్టించుకోకపోవడంతో మానసకు తీవ్రమైన బ్లీడింగ్ జరగడంతో రాత్రి 8 గంటలకు ఆమె ప్రాణాపాయ స్థితికి చేరింది. వెంటనే బంధువులు అంబులెన్స్లో నల్గొండ హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గ మధ్యలో మానస మృతి చెందింది. ఆందోళనలో ఉన్న తమ కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో నల్గొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మానసను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారణ చేశారు. వెంటనే అక్కడి నుండి రామన్నపేట ఏరియా ఆసుపత్రికి మానస మృతదేహాన్ని తరలించిన బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. పేషెంట్ అబ్జర్వేషన్ ఉంది. బ్లడ్ లెవెల్ ఇంత తెలవదామకి బ్లడ్ లెవెల్ వెళ్ళకుండా ఆపరేషన్ చేసి కనీసం ఒక 12 అవర్స్ కూడా అబ్జర్వేషన్ లేకుండా ఆపరేషన్ చేసిన ఒక అర్ధగంట సేపట్లో గంట సేపట్లో ఆమె వెళ్ళిపోయింది. చౌడపల్లి మళ్ళీ ప్రైవేట్ క్లినిక్ పోయింది. ఈ పేషెంట్ ఆపరేషన్ చేసిన పేషెంట్ కండిషన్ ఎట్లుంది, బీపీ లెవెల్ ఎట్లుంది, బ్లడ్ ఎట్లుంది అన్నీ చెక్ చేయకుండా ఆమెతో ఆమె వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్న ఓన్లీ అనస్థీషియా అనస్థీషియా చూస్తుంది పేషెంట్. అనస్థీషియాకి గైనకాలజిస్ట్కి తేడా ఉంటుందా? దానివల్ల ఏమైంది, ఆ నిర్లక్ష్యం వల్ల పేషెంట్ అనేది చనిపోవడం జరిగింది. బ్లడ్ లెవెల్ పూర్తిగా తగ్గిపోయి సీరియస్ అయినాక క్యాండిడేట్ అనేది ఆమె పూర్తిగా క్షీణించిపోయింది. బ్లడ్ లెవెల్ లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురై నల్గొండకు రిఫర్ దారి మధ్యలోనే ఆమె చనిపోవడం జరిగింది. ఆమె ప్రైవేట్ హాస్పిటల్ ఆమె చూపించిన రిపోర్ట్స్ అన్నవి ఆమెకారు చూపించిన రిపోర్ట్సే. పేషెంట్ అబ్జర్వేషన్ ఉంది. బ్లడ్ లెవెల్ ఇంత తెలియదు ఆమెకి. బ్లడ్ లెవెల్ వెళ్ళకుండా ఆపరేషన్ చేసి కనీసం ఒక 12 అవర్స్ కూడా అబ్జర్వేషన్ లేకుండా ఆపరేషన్ చేసిన ఒక అర్ధగంట సేపట్లో గంట సేపట్లో ఆమె వెళ్ళిపోయింది. అల్లూరి జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని పట్టుకుని పోలీసులకు